హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ధను XYZ ట్రావెలింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం చూస్తున్నాము బెలూమ్ కేవ్స్. నంద్యాల జిల్లాలోని కొనిముళ్ళ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇండియాలోనే మేఘాలయ గుహల తర్వాత రెండవ అతిపెద్ద గుహలు ఇవే. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మనం చూస్తున్నాము ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ చూడొచ్చు టైమింగ్స్ రాశారు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 దాకా. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. లోపల గృహలో ఎలా వెళ్ళాలి, రూట్స్, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి అనేది మ్యాప్ మీద రాసి ఉంది, గమనించవచ్చు మీరు. ఈ గృహల ప్రత్యేకత పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలాస్ఫటికలు, రకరకాల శిలాకృతులు. చూద్దాం రండి లోపల ఎలా ఉన్నాయి. మనం లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ గృహలోకి. మనకి ఇంతకుముందు అయితే టికెట్స్ QR కోడ్ ఉండేది, అవి స్కాన్ చేసి పంపించేవారు. చూడొచ్చు ఇక్కడ లోపల ఎలా సర్వే అవ్వాలనేది రాస్తుంది. ఏం చేయకూడదు, ఏం చేయాలి, అలాంటివన్నీ రాసి పెట్టారు బోర్డ్స్. లోపలికి వెళ్దాం రండి, చూద్దాం. చూడటానికి చాలా ఈ వ్యూ అయితే బాగుంది. లోపలికి వెళ్తున్నాం మనం. మనం ఇప్పుడు చూస్తున్నాము డేనియల్ గేబర్ హాల్. ఇతను 1982-83 సంవత్సరంలో వీటిని కనుగొన్నాడు. అందుకే ఈ హాల్కి అతని పేరు పెట్టారు. మనం ఈ బోర్డును చూడొచ్చు, మొత్తం హిస్టరీ అయితే రాసింది. ఏపీ ప్రభుత్వం వీటిని గుర్తించింది. 1999లో ఏపీ టూరిజం వీటిని డెవలప్ చేసి 2002లో సందర్శక ప్రాంతంగా తెరవబడింది. శతాబ్దాల క్రితం జైనులు, బౌద్ధ సన్యాసులు ఈ గృహలో నివసించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అనేక బౌద్ధ అవశేషాలు ఈ గృహలో కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు ఇప్పుడు అనంతపురం జిల్లాలో మ్యూజియంలో ఉన్నాయి. చూడొచ్చు మీరు, వ్యూ చాలా బాగుంది. లైటింగ్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది ఎంట్రన్స్ లోనే మొదట్లోనే ఉంటుంది. ఆర్చ్ టైప్ లో ఉంది ఇది. ఈ గృహలు అదే బనగానపల్లి నుండి అయితే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గృహలో 3.5 కిలోమీటర్లు విజయవంతంగా అన్వేషించబడ్డాయి. అయితే 1.5 కిలోమీటర్లు మాత్రమే సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ చలపతి రెడ్డి గృహలను రాసింది. ఇతను వచ్చేసి ఒక రిటైర్డ్ DCP. గృహలు కనుగొనడానికి ఇతను సహాయపడ్డాడట, అందుకని ఈ ప్లేస్కి ఆ పేరు పెట్టారు. మనం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, చూద్దామండి. స్టెప్స్కి వెళ్తున్నాము. ఇవైతే చాలా విశాలంగా ఉన్నాయి కానీ చూడొచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి గృహలు. 1000 పడగలు, ధ్యాన మందిరం అంటే ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లైటింగ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదైతే చాలా ఇరుకుగా ఉంది.
లోపలికి వెళ్ళడానికి. కూర్చొనే వెళ్ళాలి, నిలబడైతే వెళ్ళాలి. లోపల మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ ధ్యాన మందిరం. చూడొచ్చు మీరు ఎలా ఉంది. ఊడల మరికి దారి ఉంటుందంట. మనం నెక్స్ట్ ఊడల మరి వెళ్దాము. ప్రతి చోట ఇట్లయితే రాసి పెట్టారు ఫ్రెండ్స్, మనం తప్పిపోతా ఉన్నాం. లైటింగ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు, చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడొచ్చు లైటింగ్. ఈ బ్లోయర్స్ కూడా ఉన్నాయి ఆడ, మనకి గాలి లోపలికి రాదు కదా, బయట నుంచి పెట్టారు. చాలా బాగుంది బయట. ఇక్కడైతే ఊడల మరి అని రాస్తుంది, ప్రజెంట్ అయితే తిరిగిపోయింది. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. లైటింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంది, చూడొచ్చు మీరు. చాలా స్పేసియస్ అయితే ఉంది. ఇప్పుడైతే పవర్ పోయింది ఫ్రెండ్స్, 2 నిమిషాలు అసలు ఎటు కదలకుండా అలాగే నిలబడ్డాము. బ్లోయర్ చూడొచ్చు, మనకి ఎయిర్ కిందికి పంప్ చేస్తుంటాయి ఇవి. లైటింగ్ చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఇవి స్ఫటికాలు కిందికి ఆలబడ్డాయి, అందుకే ఊడల మరి అన్నట్టున్నారు. చెట్టుకు మర్రి చెట్టుకున్న ఊడల్లా ఉన్నాయి. చూడొచ్చు కదా. ఇంకా ముందుకెళ్ళి చూద్దానండి ఇంకేమున్నాయో. ఇదంతా అదే ఊడల మర్రిని. ఇక్కడైతే కొంచెం ఇరుకుగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు స్ఫటికాలు కిందికి ఆలబడ్డాయి. ఇవి చూడడానికి అచ్చం మర్రి చెట్టుకు ఊడలు ఆలబడినట్టుగా ఉన్నాయి, అందుకే దీన్ని ఊడల మరి అన్నట్టున్నారు. ఈ స్ఫటికాలను చూడొచ్చు, వీటిని స్టాలక్టైట్ అని కూడా అంటారు. ఇవి వాటర్ కిందికి కావడం వల్ల ఏర్పడినాయి. ఒకసారి మీరు గమనించవచ్చు ఈ రాళ్ళకి ఈ స్ఫటికాలు ఎలా అలబడ్డాయో, ఎలా ఏర్పడ్డాయో కూడా చూడొచ్చు. మనమైతే ఇప్పుడు మండపానికి వెళ్తున్నాము. చూడొచ్చు లైటింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, కలర్ చేంజ్ అవుతుంది. ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇదే మండపం, చాలా స్పేసియస్గా ఉంటుంది ప్లేస్ అయితే. చూడొచ్చు మీరు. లోపలికి వెళ్దామండి. చాలా పెద్దది ఇది. ఇక్కడ బ్లోయర్ కూడా ఉంది, మనకి ఎయిర్ వస్తుంది అందులో నుంచి. ఇక్కడ చూడొచ్చు మీరు లైట్ ఇది. ఇక్కడ కూడా చూడొచ్చు లైట్, ఆర్బీబీ లైట్ ఇది. మనం ఎప్పుడైతే కోటింగ్ అలాగే వెళ్దాము
ప్లేస్. ఇదైతే లోపల కార్బన్ డైఆక్సైడ్ని బయటికి తీసుకుపోతుంది. బ్లోయర్ ఇది. లోపల ఉన్న వేడి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంప్ చేస్తుంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. లైట్స్ చూడొచ్చు. ఇక్కడికి దారి ఉన్నది. ఇక్కడ ఇది కూడా అంటే దాన్ని ఇంకా చేయలేదు, క్లోజ్ చేసి ఉంది. లైటింగ్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా, చూడడానికి చాలా బాగుంది ఇది. ఇవే మొత్తం బాగా డెకరేట్ చేశారు. లైటింగ్ అయితే చూడొచ్చు మీరు. లైటింగ్ ఇక్కడ మాయా మందిర్, పాతాళ గంగా అని రాసింది. మనం అయితే ఇప్పుడు పాతాళ గంగకి వెళ్దాం. ఇదే ఫ్రెండ్స్ పాతాళ గంగ. మనం ఇట్లా కిందికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చూడొచ్చు మీరు, వాటర్ ఉన్నాయి కింద. ఎయిర్ బ్లోయర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వాటర్ మౌంటైన్ ఉన్నది, ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసింది. మీరు చూడొచ్చు, ఇక్కడ గ్రీన్ పైపు కనపడుతుంది. ఇక్కడ నుంచి వాటర్ కింది కారేటివి. ప్రజెంట్ అయితే అది వర్క్ చేయనట్టుంది. మనమైతే ఇప్పుడు మాయ మందిరం వెళ్దాం.
మనమైతే ఇప్పుడు మాయమందిర్ వెళ్తాం. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, ఇక్కడ singing straight. కోటిలింగాలు ఒక సైడ్, మాయమందిర్ ఒక సైడ్ ఉంది. మనం మాయమందిర్ వెళ్తున్నాం ఇప్పుడు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ లైటింగ్ మాయామందిర్కి బాగా అరేంజ్ చేశారు. ఈ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్ ఈ గృహలకి. చూడొచ్చు, ఇదే మాయామందిర్. And I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM, that's my only friend. No light, just the sun coming up on the horizon. I lose మనకి వ్యూ చూడొచ్చు, సినిమాల్లో రాజుల సినిమాల్లో ఉన్నట్టుంటుంది. ఇది గ్లోయర్ మనకి ఏర్పడుతుంది. మనమైతే ఇప్పుడు కోటిలింగాలకు వెళ్దాము. Till I make a change, I withdraw on the things I make, I turn flaws into flawless traits. ఇది కూడా గ్లోయరే మనకి ఏర్పడుతుంది. I won't stop till I hear him say. గ్లోయర్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల గాలి ఆడదు మనకి. కోటిలింగాలు ఉండాల్సింది దాదాటే ముందుకు మనం వెళ్దాం. ఇది ఫ్రెండ్స్ కోటిలింగాలు, చూద్దాం లోపలికి వెళ్దామండి. ఇక్కడ స్ఫటికాలు చాలా ఉన్నాయి, చూడొచ్చు మీరు. చూడొచ్చు, చిన్న చిన్నవి దండిగా ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి, వాటర్ కావడం వల్ల ఏర్పడ్డాయి. ఇది మనం చూస్తూనే ఆడుకోమైపోతుంది. కోటిలింగాలని కూడా రాశారు ఇక్కడ. చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్ అయిపోయింది అది. ఇది ఎంట్రన్స్ కాకుండా ఇంకొక హోల్, ఇది 3 ఉన్నాయన్నారు, ఇది రెండోది. చూడొచ్చు మీరు ఎలా ఉందో. ఇదంతా ఊడిపోయింది, దీంట్లోకి దిగడానికి కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు వీళ్ళు. ఇక్కడ నుంచి చూడొచ్చు, బుద్ధుడు కూడా కనపడుతున్నాడు. లోపల ఇవి బ్లోయర్స్ ఫ్రెండ్స్, మనకి గాలిని లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి పంప్ చేసేటివి. చూడొచ్చు, జైనులు బుద్ధులు ఇక్కడ ఉన్నట్టు ఆనవాళ్ళు ఉన్నాయి, అందుకనే బుద్ధ విగ్రహం పెద్దగా కట్టారు ఇక్కడ. ఇది మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, దాదాపు 50 అడుగులు ఎత్తు ఉంటుంది ఇది.